హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు మనము శివరాత్రికి స్పెషల్గా చేసే అనుమ గుగ్గిళ్ళ రెసిపీని చూసేద్దాము. ఈ అనుములు ఎటువంటి నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఇన్స్టాంట్గా ఏ రకంగా కర్రీని ప్రిపేర్ చేసుకోగలమో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా లేట్ చేయకుండా దాని తయారీ విధానం ఏ రకంగానో చూసేద్దాము. దానికోసం నేను 375 గ్రాముల దాకా అనుములను తీసుకుంటున్నాను. తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని వాష్ చేసుకొని దీన్ని ఉడికించుకోవడానికి ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకొని ఇవి మునిగేలాగా నీళ్లు ఒక 1/4 టీ స్పూన్ దాకా వంట సోడాని యాడ్ చేసుకొని కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్లేమ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్, లో ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా వెళ్ళిపోయాక దీన్ని మనము వడగట్టుకుందాము. ఇలా వాటర్ అంతా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ అనువులు మనకు 30% వరకు ఉడికిపోయి ఉంటాయి. తర్వాత ఇవి మునిగేలాగా నీళ్లు ఒక 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్, లో ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకుందాము. ఈ స్టేజ్లో మనకు ఈ అనుములు ఒక 70% వరకు ఉడికిపోయి ఉంటాయి. తర్వాత ఇవి మునిగేలాగా నీళ్లు వంట సోడా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్, లో ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా వెళ్ళిపోయాక ఇది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఉడకకుంటే ఇంకొక 2 విజిల్స్ వరకు రానిచ్చుకోవచ్చు. ఇలా ప్రతిసారి ఉడకపెట్టేటప్పుడు ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించడం ద్వారా అనుముల కలర్ అనేది మనకు మంచిగా చేంజ్ అయిపోయింది చూడండి. తరువాత ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్, 20 నుండి 25 దాకా పచ్చిమిరపకాయలు, ఉప్పు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే దీన్ని నిదానంగా ఫ్రై చేసుకుందాము. చూడండి కాస్త కలర్ అనేది చేంజ్ అయిపోయి మంచిగా మగ్గిపోయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుని అలాగే వదిలేసేయండి. ఆవిరికి అవి ఇంకా మెత్తపడతాయి. తర్వాత ఒక రోలు తీసుకొని అందులో కొన్ని కొత్తిమీర ఆకులు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, లవంగ, చెక్క, ఇలాచి యాడ్ చేసుకొని దీన్ని దంచుకుందాము. ఈ విధంగా ఫ్రెష్గా మసాలా నూరి యాడ్ చేయడం వల్ల ఈ అనుముల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మసాలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని మసాలా వాసన బయటికి పోకుండా లిడ్ క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే రోల్లో ఇందాక మనము ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని దీన్ని దంచుకుందాము. మనము ఫ్రై చేసేటప్పుడు ఉప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ పచ్చిమిరపకాయలు చాలా తొందరగా మెత్తపడతాయి మనకు. దంచుకొని దీన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఫ్రై చేసిన అదే ప్యాన్లో ఒక 6 స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది వేడి అయిపోయిన తర్వాత ఇందులో మనము ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి మంచిగా చిట్టపటలాడిన తర్వాత ఇందులో దంచిన పచ్చిమిర్చి పేస్ట్, పసుపుని యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఆల్రెడీ మనము పచ్చిమిరపకాయలను ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ మగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కాస్త ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకుని యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇందాక మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకొని ఈ మసాలా పచ్చి వాసన పోయి ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూత పెట్టి 5 నుండి 6 నిమిషాల వరకు మగ్గించుకుందాము. 5 నిమిషాల తర్వాత ఇవి మనకు మంచిగా మగ్గిపోయి ఉంటాయి. తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టి ఈ చింతపండు రసాన్ని ఇందులో పిండుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఇలా ఉడికించడం ద్వారా చింతపండు పచ్చివాసన అనేది మనకు ఉండదు. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి మనకు నూనె కూడా పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో ఆల్రెడీ ఉడికించిన అనుములని కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాము. మీరు చింతపండు రసానికి బదులుగా నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. మీకు ఎక్కడైనా తక్కువ అనిపిస్తే మీ రుచికి అనుకూలంగా ఉప్పుని యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 2-3 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకుందాము. ఇలా ఉడికించడం ద్వారా మసాలా అంతా అనుములకి పట్టి మంచి రుచిని ఇస్తాయి మనకు. కాస్త నూనె పైకి తేలిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఈవినింగ్ స్నాక్గా కూడా మనము సర్వ్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని జొన్న రొట్టెతో కూడా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను. అలాగే మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.